నా ఇష్టం, నా చావు నేను చేస్తా, నాకు నచ్చిందే మాట్లాడతా, నాకు నచ్చిన సినిమాలే తీస్తా, మీ ఇష్టం ఉంటే చూడండి లేదంటే మానేయండి. ఇది ఒకప్పుడు. నేను ఇప్పటి వరకు ఇంత చండాలమైన సినిమాలు చేశానా, ఎంత దిగజారిపోయాను అంటూ రియలైజేషన్ ఇప్పుడు. నేను మారిపోయానంటూ మీడియాలో పోస్ట్ పెట్టిన వర్మ నిజంగానే రియలైజ్ అయ్యారా లేక ఏదైనా పబ్లిసిటీ స్టంటా? ఆర్జీవీ ఎప్పుడూ చిల్అవుట్ మూడ్, డోంట్ కేర్ యాటిట్యూడ్, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి రామ్ గోపాల్ వర్మ ఏడుస్తూ బాధపడుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మొన్నీ మధ్య రిలీజ్ అయిన సత్య మూవీ చూసి చాలా ఎమోషనల్ అయి పోస్ట్ పెట్టారు. సత్య లాంటి గొప్ప సినిమా చేసిన నేను కొంతకాలంగా నన్ను నేను మర్చిపోయానంటూ రియలైజ్ అయ్యారు. అప్పట్లో శివ సినిమాలో హీరో నాగార్జునతో సైకిల్ చైన్ పట్టించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తెలుగు సినిమా ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా నిలిచాడు రామ్ గోపాల్ వర్మ. శివ తర్వాత క్షణక్షణం వంటి డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీసి తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఆర్జీవీ. రాత్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆర్జీవీ రంగీలా, సర్కార్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేసి అప్పట్లోనే బాలీవుడ్ లో మంచి బ్రాండ్ సంపాదించుకున్నాడు. రంగీలా తర్వాత తెలుగులో గులాబీ, దెయ్యం సినిమాలు చేసిన ఆర్జీవీ తర్వాత కొంతకాలం బాలీవుడ్ లోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై అటాక్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని చేసిన 26/11 విజువల్ ఎపిక్ మూవీతో 2013లో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో సత్య లాంటి కొన్ని సూపర్ హిట్లిచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు అర్థం పర్థం లేని సినిమాలు, అడల్ట్ సినిమాలు చేస్తూ 10 ఏళ్లుగా ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు. శివ, క్షణక్షణం లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేశారో వాటిని పక్కన పెట్టేశారు. నాకు నచ్చిందే చేస్తాను, నచ్చిందే తీస్తానంటూ పొలిటికల్ ఇష్యూస్ ని మూవీస్ గా తీస్తూ ఒకప్పటి తనలో ఉండే పొటెన్షియల్ డైరెక్టర్ ని మిస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా వర్మ తన ఎక్స్ పోస్ట్ చూస్తే వర్మ రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. సత్య లాంటి డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేసిన వర్మ కొన్ని సంవత్సరాలుగా ఆల్కహాల్ కిక్ లో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తూ తనలోని మంచి డైరెక్టర్ ని చంపేశానన్నారు. తన టాలెంట్ కు ఇండస్ట్రీ ఇచ్చిన అవకాశాలను వాడుకోలేకపోయానని, అది ఈ మధ్య నా సత్య సినిమా చూశాక తెలిసిందని కన్నీళ్లు తుడుచుకుంటూ తనకు తానే కొత్త ప్రామిస్ చేసుకున్నానన్నాడు. ఎప్పుడో రియలైజ్ అయితే ఇలాంటి సినిమాలు చేసేవాడిని కాదని, ఇకపై అటువంటి సినిమాలు చేయనంటూ సత్య సినిమాపై ప్రామిస్ కూడా చేశాడు. ఎప్పుడూ పబ్లిసిటీ కోసం ఏదో ఒక కామెంట్ చేసి ఆర్జీవీ నా మాట మీద నేను నిలబడను అని చెప్పే ఆర్జీవీ ఈ మాట మీద ఏమాత్రం నిలబడతారో లేదో చూడాలి. ఒకవేళ ఆర్జీవీ అన్నమాట నిజం చేస్తే మళ్లీ మనం పాత రామ్ గోపాల్ వర్మను చూడొచ్చంటూ ఆశపడుతున్నారు.